జగన్ తెచ్చిన మావిగన్ ప్రపోజల్ రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేయటం మొదలైంది కదా. దీనికి కూడా డైవర్షనేనా, డీవియేషనేనా? మావిగన్ గురించి చర్చ జరిగితే సమాధానం చెప్పే సత్తువా సత్తా సబ్జెక్టు ఎక్కడేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఉంది కదా. 20 ఏళ్ళు 25 ఏళ్ళ తర్వాత వెళ్ళి చూసినా కానీ అలాగే కనపడే ప్రాంతాల్లో అమరావతి విషయంలో విజయవాడ, గుంటూరు నేటివ్స్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది మావిగన్ మోడల్లో ప్రాక్టికాలిటీ ఎంత, అభివృద్ధి విషయంలో ఎలా ఉండబోతోంది. మావిగన్ మీద పవర్ గేమ్ మొదలైపోయింది కదా. జగన్ తెర మీదకి తెచ్చిన ప్రపోజల్ ని ఎలా తట్టుకోవాలి, ఎలా తిప్పి కొట్టాలి అనే విషయంలో ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా స్ట్రాటజీ మొత్తాన్ని రీవర్క్ చేయాల్సిన పరిస్థితి కదా. కాదనలేరు, ఖండించలేరు, అలాగని సయ్యని సిద్ధపడలేరు. జగన్ చూడబోతే పెను సవాల్గా విసిరినట్టున్నాడు. మరి ఏం చేయాలి? దీనికి కూడా డైవర్షనేనా, డీవియేషనేనా? ఈ టెక్నిక్ పనిచేస్తుందా? పని చేయదనే అనిపిస్తోంది. డైవర్షనే ఈ విషయంలో కూడా అనే ఇండికేషను, ఫీలరు, ఇంప్లిమెంటేషన్ ఎందుకు వచ్చేసింది అప్పుడే? నేను క్లిప్ చూపిస్తా చూడండి. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. చూశారు కదా చంద్రబాబు ఏమంటున్నారు? అమరావతిని కదల్చలేరు ఎవరు అని పొలిటిసైజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు కదా. అసలు అమరావతిని కదుల్చుతామని ఎవరన్నారు? అమరావతి ఏమైనా సంజీవిని పర్వతమా? హనుమంతుడు వచ్చి కదిలించి తీసుకుపోతాడా? అసలు కదల్చడం అనే మాట ఎందుకు వస్తుంది? కదిలిస్తామని ఎవరో చెప్పలేదే. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా భారీ బడ్జెట్, ఏంటి లక్షల కోట్ల బడ్జెట్ అవసరం లేని విధంగా 3 ప్రాంతాలని దాదాపు 48 నియోజకవర్గాల్ని కవర్ చేసేలాగా ప్లాన్ చేయొచ్చు అని కదా ప్రపోజల్ మావిగన్ అంటే. మరి ఆ ప్రపోజల్ మీద చర్చించకుండా అసలు ఇలా కదల్చలేరు లాంటి ప్రకటనలు ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే జగన్ ప్రపోజల్ గట్టిగా తీరాన్ని తాకుతా ఉందా? అదేనా దాని అర్థం? ఇది ఒక పాయింట్ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు పార్లమెంట్ లో జరిగిన చర్చలో ఏపీ తెలుసుకొని తీరాల్సిన విషయాలు ఏమున్నాయి, మన బుర్రకి తక్కినాయి అసలు అవి అనేది ఒక పాయింట్. రెండోది, సోషల్ మీడియాలో వేస్తున్న ట్వీట్లు గానీ కామెంట్లు గానీ మావిగన్ విషయంలో టీడీపీ ఎంత డిఫెన్స్ లో పడిందో చెప్తున్నట్టుగా ఉన్నాయా? అలాంటి ప్రయత్నాలన్నీ డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఈ 3 ఆస్పెక్ట్స్. కదల్చడం అనే మాట ఎందుకు వచ్చింది, పార్లమెంట్ లో చర్చ చూసి ఏపీ ఏం తెలుసుకోవాలి, మూడోది సోషల్ మీడియాలో మాట్లాడుతున్న డీవియేట్ చేయడానికి అటెంప్ట్ చేస్తున్న తీరు చూస్తుంటే ఏమనిపిస్తుందో మనం మాట్లాడుకుందాం. ఇది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు, డెవలప్మెంట్ కి, ఫ్యూచర్ కి సంబంధించిన సిలబస్ కదా. అందుకని మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా షేర్ చేయండి. కామెంట్ తో పాటు హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఎందుకంటే హైప్ చేస్తేనే ఈ కంటెంట్ ని మరింత మందికి చేరువ చేయడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దిస్ ఈజ్ కీ టాక్స్ హంబుల్ రిక్వెస్ట్. జగన్ తెచ్చిన మావిగన్ ప్రపోజల్ రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేయటం మొదలైంది కదా. ఇప్పుడు ఎపి సెంటర్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో కేంద్రీకృతం అయింది కదా. మావిగన్ ప్రపోజల్ చేస్తూ జగన్ ఏమన్నారు? రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది, మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా? చూశారు కదా, అసెంబ్లీ తీర్మానం చేసి ఇదే రాజధాని అని నిర్ధారించగలిగినప్పుడు అదే అసెంబ్లీ 2029 తర్వాత తీర్మానం చేసి రాజధాని విషయంలో పాలసీ ఏంటో డిసైడ్ చేసుకోవచ్చు కదా అంటూ ఉన్నారు. అంతే కదా, నీవు నేర్పిన విజయే నీరజాక్ష అంటారు కదా. ఆ టైప్లో అసెంబ్లీ తీర్మానంతోనే రాజధాని భవిష్యత్తు డిసైడ్ అయిపోయేట్టయితే అసెంబ్లీలో బలం ఉన్న వాళ్ళు తీర్మానం చేయొచ్చు కదా అనేది జగన్ అడుగుతున్న క్వశ్చన్, రైజ్ చేస్తున్న ఇష్యూ. మరి దానికి సమాధానం ఏంటి? ఇప్పటికైనా విస్తృత జనబాహుళ్యం అభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని వర్గాల, ప్రాంతాల అభిప్రాయాల్ని, ఆలోచనల్ని గౌరవించాలి, గౌరవిస్తున్నాం అనే సింబాలిజం అట్లీస్ట్ సూచనప్రాయంగా అయినా ఇవ్వాలి కదా. ఇవ్వడానికి బదులు మనం ఏం చేస్తున్నాము చూడండి. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతిని కదల్చలేరు అని చెప్తున్నాం. కదులుస్తామని ఎవరన్నారు అమరావతిని? 2019-24 మధ్య కూడా అమరావతిని కదులుస్తాము, డీస్టెబిలైజ్ చేస్తాము అని ఎవరో చెప్పలేదే, చెయ్యలేదే అలాంటి ప్రయత్నం. అసెంబ్లీ, సెక్రటేరియట్, పరిపాలన మొత్తం అమరావతి నుంచి జరిగింది, జరుగుతుందని కదా అంటున్నారు. అసలు ఇక్కడ అమరావతిని కదల్చడం అనే మాట ఎక్కడొచ్చింది? ఈ రామాయణం అంతా ఎందుకు? అందులో సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చారు, కదిలించి అంటారు కదా, పెకలించి. అలాగా కదిలిస్తామని ఎవరన్నా అంటున్నారా? అనలేదు కదా. మరి ఎందుకు కదల్చలేరు అని టాపిక్ ని డివియేట్ చేస్తున్నాము? ఎందుకంటే మావిగన్ గురించి చర్చ జరిగితే సమాధానం చెప్పే సత్తువా సత్తా సబ్జెక్టు మన దగ్గర ఉన్నాయా అంటే సమాధానం ఏంటో మీకు కూడా తెలుసు. అందుకోసం వ్యూహాత్మకంగా మనం కదల్చలేరు అని చెప్పి ఎమోషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో పక్కనేమో మావిగన్ మోడల్లో ప్రాక్టికాలిటీ ఎంత, అసలు ఇది బెటర్ సూటెడ్ మోడల్ ఎందుకు అవుతుంది, అభివృద్ధి విషయంలో ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఏపీకి
గ్రోత్ ఇంజిన్ అయ్యే ప్రాస్పెక్ట్ గా ఎలా ఉండబోతోంది అనేది మాట్లాడొచ్చు కదా. సపోజ్ ఇప్పుడు మచిలీపట్నం అనే ప్రాంతం గురించి కాస్త హిస్టారికల్ నాలెడ్జ్ ఉండి ఎవరికైనా అర్థమైపోతుంది కదా. దశాబ్దాలు కాదు శతాబ్దాల కిందట ప్రపంచానికి దారి చూపిన ప్రాంతంగా మచిలీపట్నానికి పేరు కదా. 1900 సంవత్సరం ముందు వరకు చాలా బ్రహ్మాండంగా వర్ధిల్లింది మచిలీపట్నం. మరి ఆ తర్వాత గత 125-130 సంవత్సరాలుగా ఎక్కడేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఉంది కదా. మీకు తెలుసా ఈ రాష్ట్రంలో 20 ఏళ్ళు 25 ఏళ్ళ తర్వాత వెళ్లి చూసినా గానీ అలాగే కనపడే ప్రాంతాల్లో మచిలీపట్నం ఒకటి. అలాంటిది 2019 తర్వాత అక్కడ పోర్టు నిర్మాణం జరుగుతూ ఉన్న తర్వాత రూపురేఖలు మారడం మొదలైనవి. నేషనల్ హైవే కనెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు గనక ఒకవేళ రాజధాని ప్రాంతంగా ఆ ఏరియాను కూడా గుర్తిస్తే గ్రోత్ ఇంజిన్ అవ్వడానికి కెపాసిటీ, క్యాపబిలిటీ, ఎబిలిటీ, ఆపర్చునిటీ అన్ని అక్కడ ఉన్నాయి అని చెప్తాంది మావిగన్ కదా. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? దీన్ని ఖండించాలి అంటే మచిలీపట్నం వెనకబడలేదు అని చెప్పాలి. లేదంటే అమరావతిని అక్కడ పెట్టడం వల్ల మచిలీపట్నానికి బ్రహ్మాండమైన ఇంపాక్ట్ వచ్చింది అని ప్రూవ్ చేయగలగాలి. మరి ఈ రెండు ఎందుకు చేయలేకపోతున్నారు? మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదా? ఇక విజయవాడ, గుంటూరు కూడా అంతే. అమరావతి విషయంలో విజయవాడ, గుంటూరు నేటివ్స్ లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది మన మనసులకు తెలుసు. కామన్ సెన్స్ తో, లాజిక్ తో అర్థం చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది కదా. అమరావతిలో భూముల వాల్యూల గురించి మాట్లాడుతుంటాము, అప్పులు చేసి అక్కడే పోస్తూ ఉంటాము. నిరంతరం అమరావతికి ఏదో తొడిగేందుకు బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. గత 12 ఏళ్లలో ఇటు గుంటూరులో గానీ అటు విజయవాడలో గానీ ఏమైనా కదలికి వచ్చినట్టు, అభివృద్ధి జరిగినట్టు, మార్పు జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? విజయవాడలో అంటే కొన్ని బిల్డింగ్లు ఏవో వచ్చి ఉండొచ్చు, గుంటూరులో 1-2 చేంజెస్ జరిగితే జరిగి ఉండొచ్చు. అంతే తప్ప రాష్ట్ర విభజన జరిగింది అని ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా హైప్, ఎనర్జీ, డెవలప్మెంట్ రావడం చూసామా? లేదే. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలని ఇంపాక్ట్ చేసేంత శక్తి కూడా ఇప్పుడు మనం చెప్తున్న ఆ గ్రోత్ ఇంజిన్ కి రాలా. ఇంకా 12 ఏళ్ల తర్వాత కూడా మరి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇలాంటప్పుడు మావిగన్ మోడల్లో సత్తా ఎంత, సత్తు ఎంత అనేది కదా డిస్కస్ చేయాలి. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కేంద్రీకృతంగా ఈ ట్రయాంగిల్ అద్భుతంగా డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్తుంది అంటే అది ఎలా తీసుకెళ్తుంది అనేది మాట్లాడాలి. అది మాట్లాడకుండా కొంతమంది ఏమో ఈ మాట ముందెందుకు చెప్పలా అని అడుగుతున్నారు. అలా అడిగే వాళ్ళకి ఒకటే సమాధానం, మరి మనం కూడా చెప్పలేదు కదా 40,000 ఎకరాలు మళ్ళీ సమీకరిస్తామని. చెప్పామా? 2024 ఎన్నికల ముందు ఎప్పుడన్నా అమరావతి ఎజెండాతో ఎన్నికల తీర్పు కోరామా? ఇప్పుడున్న భూములకి రెట్టింపు భూములు సమీకరిస్తామని చెప్పున్నామా? లేదు కదా. మరి ఆ మాట చెప్పినప్పుడు ఈ మాట ఎక్కడ చెప్తారు? మావిగన్ ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు మరో 50,000 ఎకరాలు సమీకరిస్తాము, మరో 1,00,000 కోట్లు పోయాల్సిన అవసరం కల్పిస్తాము అని చెప్తూ ఉండేసరికి అంత చేయడం ఎందుకంటే ఇదిగో ఇలా చేయొచ్చు కదా అని ఈ ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్లో మెరిట్స్, డిమెరిట్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు డిస్కస్ చేయాలి. ఆల్టర్నేటివ్ ఆలోచనలు ఏమైనా ఉంటే తెర మీదకి తీసుకురావాలి కదా. తీసుకురావడం అని ఏదో రకంగా నెగిటివిటీ చుట్టబెట్టాలనో లేదంటే డీవియేట్ చేసేలాగా అమరావతిని కదిల్చలేరు అని చెప్తూనో కాలం వెళ్ళబుచ్చితే అసలు సవాళ్ళని మనం పక్కన పెట్టి కావాలనే ఇగ్నోర్ చేసి ఏపీ భవిష్యత్తు ముందు సవాళ్లు పెంచినట్టు అవుతుంది. అవునా కదా? దీని మీద వేరే రకమైన థాట్ ఏదైనా ఉంటే కనుక మీరు షేర్ చేయండి, డిస్కస్ చేద్దాం. ఇక పార్లమెంట్లో జరిగిన చర్చ ఏం చెప్పింది? పేపర్లలో చూడబోతేనేమో అసలు వైసీపీ వాకౌట్ చేసింది అని చెప్తూ ఉన్నారు కదా. నిజానికి అమరావతి ప్రయోజనాల మీద ప్రాక్టికల్ గా మాట్లాడిన పక్షం ఏది అని ఎంటైర్ 2 అవర్స్ డిస్కషన్ చూస్తే అర్థమయ్యేది ఒక వైసీపీనే. మిథున్ రెడ్డి ఏం చెప్పారు? Just the name Amaravati is not enough, sir. We want benefits to the farmers. We want the plots in a particular date and particular timeline. When are you going to give these plots to the farmers? That should be incorporated in the bill. చూశారు కదా, భూములు ఇచ్చిన వాళ్ళ ప్రయోజనాలు కాపాడండి. మొదట విడత భూములు ఇచ్చిన వాళ్ళ ప్రయోజనాలకే ఇప్పటి వరకు సమాధానం లేదు. 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయ్యింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సమీకరిస్తాము అని ఆర్థిక పరమైన సవాళ్లు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కి? అసలు రైతుల ప్రయోజనాలు కాపాడుతామనే మాట లేకుండా అమరావతి అని పేరు చేర్చడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారు. ఎంతకంటే అమరావతి మీద కమిట్మెంట్ చూపించడానికి ఆస్కారం ఏమైనా ఉందా? మరి ఈ క్వశ్చన్ కి సమాధానం చెప్పొచ్చు కదా. రైతుల ప్రయోజనాలు కాపాడాలి, వెంటనే వాళ్ళ ఇష్యూస్ విత్ ఇన్ నో టైం పరిష్కరించి 2వ విడత సమీకరణకి వెళ్ళాలి అనే మాట చేర్చి ఉండొచ్చు కదా. రైతుల ప్రయోజనాలు నిజంగా కాపాడుతూ ఉండుంటే గనక ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనకి తట్టిందే ఈ పాయింట్. అక్కడ కూడా ఏవో తుగ్లక్ లాంటి సిల్లీ మాటలు వాడుతూ సబ్జెక్ట్ లేని వాళ్ళంతా బోర విరుచుకుని నెంబర్ బలం ఉంది కాబట్టి ఏదో వికటాటహాసం చేసేందుకు ట్రై చేశారు తప్పితే అంతకు మించి ఏమైనా పాలకపక్షం వైపు నుంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కషన్ జరిగిందా అంటే లేదన్నదే సమాధానం కదా. మనకంటే సమాజ్వాదీ లాంటి పార్టీలు బెటర్ గా పార్లమెంట్ లో అమరావతి రైతుల ఇష్యూని ప్రస్తావించి అనిపించింది నాకు, అలాంగ్ విత్ వైసీపీ. बड़े बड़े लोग लैंड पुलिंग करके सरकार को देते हैं, किसानों को मिलना चाहिए, ये मेरी पार्टी की तरफ से मांग है. చూశారు కదా, ఆయన పేరు ధర్మేంద్ర యాదవ్, సమాజ్వాదీ ఎంపీ. ఆయన మాట్లాడుతున్నప్పుడు టీడీపీ వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే సైకిల్ వాలో ఇదర్ ఆ జాओ, అదిగో ఆ మాట కూడా వాడారు కదా. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ గుర్తు కూడా సైకిలే. నాకు ఇది చూసినప్పుడు
ఎవరికైనా సరే ఆలోచన గల వాళ్ళకి రైతుల గురించి ఈ సైకిల్ ఆలోచించకపోయినా ఆ సైకిల్ ఆలోచించిందే అనిపించితే అది మన తప్పు కాదు కదా. మరి ఈ ఓవరాల్గా ఈ ఇష్యూస్ చూస్తూ ఉంటే అంటే అమరావతిని కదిలించలేరు అనడాన్ని చూసినా లేదంటే మావిగన్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి తటపటాయించే పరిస్థితి చూస్తూ ఉన్నా పార్లమెంట్లో కూడా రైతుల సమస్యలు అనే సబ్జెక్టే ప్రస్తావనకు రాకపోవటాన్ని బట్టి చూసినా ఏమనిపిస్తుంది? రాజధాని అనే ఇష్యూ మీద ఏపీ మాట్లాడుకోవటం నిరంతర సబ్జెక్ట్ కంటిన్యూ కాబోతోంది ఇక ముందు కూడా అని అనిపిస్తా ఉంది కదా. పైగా అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాళ్ళు చట్టాన్ని సవరించుకోవచ్చు అంటే రాజధాని విషయంలో మరో కొత్త చట్టాన్ని తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు అని జగన్ అనడాన్ని బట్టి చూస్తూ ఉంటే రాజధాని అనే టాపిక్ చుట్టూ ఏపీలో నిరంతరం రాజకీయపరమైన అలజడి కంటిన్యూ కావడం ఖాయం అని అనుకోవాలా. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, రాజధాని విషయంలో స్థిరత్వం ఎంత ముఖ్యమో అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ ఉన్నంతలో అవకాశాలని డిరైవ్ చేసే మోడల్ని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. రాజధాని పేరుతో 2 లక్షల కోట్ల అప్పులు చేసి జనం నెత్తి రుద్దుతాము అంటే చప్పట్లు కొట్టి స్వాగతిస్తున్నాము అంటే మనకి రాజకీయంగా కళ్ళు మూసుకుపోయినాయి అనైనా అనుకోవాలి, లేదంటే మనకి భవిష్యత్తు మీద ఆర్థిక అంశాల మీద అవగాహన లేదనైనా అనుకోవాలి. అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏది బెటర్ సూటెడ్ మోడల్ అనేది చర్చించాలి ఇప్పుడు ఏపీలో. అలాగే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, ప్రతి ప్రాంతంలోనూ గ్రోత్ హబ్స్ వచ్చే మోడల్ కావాలి అనే విషయాన్ని బల్లగుద్ది చెప్పడానికి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళు సిద్ధపడాలి. అంతే తప్ప ఎవరి ప్రయోజనాల కోసమో వంత పాడేలాగా ఎవరి రాజకీయ ఆర్థిక వ్యూహాలకో 6 కోట్ల మంది మూల్యం చెల్లించేలాగా ఉన్న పాలసీల్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేసి తీరాలి, డిస్కస్ చేసి తీరాలి. అవునా కదా? మీరు తలుచుకుంటే, మనం తలుచుకుంటే, అంటే జనం తలుచుకుంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద చర్చ జరిగి తీరుతుంది. అలా జరిగేలా చూడాల్సిన బాధ్యత అవగాహన కల్పించి సరైన నిర్ణయం తీసుకునేలాగా, సరైన వ్యూహాన్ని ఎంచుకునే నాయకత్వాన్ని బలపరిచేలాగా ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి ఉంది, బాధ్యత గల ఆంధ్రులకి అని నేనైతే అనుకుంటా. మీరేం చెప్తారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి.